మనకు స్వస్థత ఎలా వస్తుంది? ఆయన గాయపడ్డాడు. ఎవరి కోసం? నీ కోసం. ఆయన గాయపడ్డాడు కాబట్టి, ఆ గాయాన్ని భరించాడు కాబట్టి, ఆ గాయపడ్డానికి ఇష్టపడ్డాడు కనుక నువ్వు స్వస్థత పొందుకుంటున్నావు. ఆ గాయపడ్డానికి ఆయన ఇష్టపడకపోతే నీకు నాకు స్వస్థత లేదు ఈరోజు. ఆ గాయపడ్డానికి ఆయనకు మనస్సు లేకపోతే ఈరోజు నీకు నాకు స్వస్థత లేదు. ఈరోజు నీకు నాకు స్వస్థత కలిగింది అంటే ఆయన గాయపడ్డానికి ఏమయ్యాడండి? ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇష్టపడ్డాడు ఆయన. ఈరోజు నీ కుటుంబంలో ఉన్నా, చెడిపోతున్నా నీ బిడ్డకు స్వస్థపరచబడాలి అంటే, నీ భర్త స్వస్థపరచబడాలి అంటే, నీ స్నేహితులు స్వస్థపరచబడాలి అంటే, ఒక్కొక్కసారి గాయపడినప్పటికీ దాన్ని అంగీకరించే మనసు నీకు ఉండాలి. ఒక సేవకుడికి ఎన్ని గాయాలు ఉంటాయో తెలుసా? ఎప్పుడైనా ఇమేజ్ చూసారు ఎక్కడన్నా మీరు? ఎదురు ప్రార్థన చేస్తూ ఉంటాడు, చక్కటి ఇమేజ్ చేశారు ఎవరిలో కానీ. వెనకాల ఎన్ని కత్తులు ఉంటాయో దిగిపోయి, అయినా సరే ఏం చేస్తాడు? ఏం చేయాలి? ఎన్ని గాయాలు ఉంటాయి, అయినప్పటికీ నన్ను పడాలా వదిలేయాలా? ఆ గాయాలను పడడానికి ఇష్టపడకపోతే మన వల్ల ఇతరులకి స్వస్థతనివ్వలేం, అంటే ఇతరులకి మేలు చేయలేం, ఇతరులకి మంచి చేయలేం. గాయం కలుగుతుంది కదా అని చెప్పి మనం పక్కకు తప్పుకుంటే ఆ గాయం ఎవరికి అవుద్ది? మనం ఎవరిని ప్రేమిస్తున్నామో వాళ్ళకి అవుతుంది. వాళ్ళకి అవ్వకుండాలంటే ఎవరు ఉండాలి అడ్డంగా? మనం అడ్డంగా ఉండి ఆ గాయాన్ని పడితేనే అనేక మంది స్వస్థతను పొందుకుంటారు. హల్లెలూయా. అంటే అనేక మంది పాపము నుంచి విడుదల పొందుకుంటారు. యేసయ్య గాయపడడానికి ఇష్టపడకపోతే మనందరికీ విడుదల లేదు. ఈరోజు పాపము నుండి విడుదల లేదు. కాబట్టి ఆయనే ఏం చేశాడంటండి, మనము పాపమును విశ్వసించిన నీతి విషయమై జీవించినట్లు పాపాన్ని వదిలిపెట్టి నీతిమంతులుగా మనం జీవించాలని ఆయన తానే తన శరీరమందు మన పాపమును మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందుకుంటున్నాం. ఈరోజు నీవు, నీ కుటుంబం, దేవుడు నీకు అనుగ్రహించిన వారు స్వస్థత పొందుకోవాలి అంటే ఈరోజు మనం ఏం చేయాలి? కొన్నిసార్లు కొన్ని గాయాలకి అవుతున్న గాయాల్ని భరించగలగాలి మనం. చూడండి, అదే మాట పేతురు 3:18 కూడా అంటాడు, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడాను. ఎందుకు శ్రమ పడ్డాడంటే దేవుడు చెప్పాను, అప్పుడే చెప్పేశాను, మనల్ని దేవుని దగ్గరికి తీసుకురావడం కొరకు ఆయన శ్రమ పడినట్లే మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని దేవుని దగ్గరికి నడిపించుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏం పడవలసి ఉంటుందండి? శ్రమ పడాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి అని మరో చోట మనం ధ్యానించుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని పిల్లలారా, అందుకే ఇక్కడ అంటాడు, ఇక శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండెను. జీవించు మిగిలిన కాలము ఇక మీదట శరీర విషయంలో శ్రమపడినవాడు, శరీర విషయంలో శ్రమపడిన తర్వాత ఇక మీదట మనం ఎలా ఉండాలంటే తెలుసండి, మన మిగిలిన జీవితం ఎలా ఉండాలంటే మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికి ఏమీ లేక ఉండవలెను. అంటే ఇక ఈ మిగిలిన జీవితం మనకుంది. ఇంతవరకు శ్రమపడ్డావు, కష్టపడ్డావు, శరీరం అందు శ్రమపడ్డావు, కష్టపడ్డావు. ఇక నీకు ఈ జీవితం ఉంది. ఈ జీవితం, ఇక ఈ మిగిలిన జీవితం ఎలా ఉండాలంటే మనకి మనుజాశలను అనుసరించి నడుచుకొనక, ఇక మనకు కొద్ది కాలమే ఉంది. ఆల్రెడీ అయిపోయిన జీవితం ఏదో అయిపోయింది, గతించిన జీవితం ఏదో గతించిపోయింది. ఇంకా ఉన్నటువంటి జీవితం ఎంతో మనకు తెలియదు.
ఉన్నటువంటి జీవితం ఎంతో మనకు తెలియదు కాబట్టి ఇక ఇక జీవించు మిగిలిన కాలం, నీవు బ్రతకడానికి మిగిలిన కాలం ఉందో చూసారా, ఎంత ఉంది తెలీదు. ఆ మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనుక, మనుషులకు ఇష్టమైనట్లుగా నడుచుకొనుకోకుండా, మీకేది ఇష్టమైతే దాని ప్రకారం నేను నడుచుకోకుండా, నా భర్తకి ఏదైతే ఇష్టమైతే దాని ప్రకారం నడుచుకోకుండా, నా భార్యకి ఇష్టమైన ప్రకారంగా నడుచుకోకుండా, నా బిడ్డలు చెప్తే నా బిడ్డలకు ఇష్టమైనట్లుగా నడుచుకోకుండా, నా స్నేహితులు చెప్పారని నా స్నేహితులకు నచ్చినట్లుగా నడుచుకొనుక, నా బంధువులు చెప్పారని నా బంధువులకు నచ్చినట్లుగా నడుచుకొనుక. ఎవరు చెప్పినట్లు నడుచుకోవాలండి? ఇక దేవుని ఇష్టానుసారంగా. ఏ కాలం? ఇక వదిలేయండి, అయిపోయింది అది అయిపోయింది, పోయింది అది పోయింది. ఇక మిగిలింది ఎంత ఉందంటే ఎవడు చెప్పలే. కాబట్టి ఆ మిగిలిన కాలమైన మనుషాశలను అనుసరించి నడుచుకో. దీనిలో కొన్ని చాలాసార్లు మనం ఎలా నడుచుకుంటామంటే, ఎవరి ఆశల ప్రకారం మనం నడుచుకుంటాం చెప్పండి. పిల్లలు ఏదంటే అది, పిల్లలు ఏం చేద్దామంటే అది, పిల్లలు ఎవరింటికైనా వెళ్దామంటే వెళ్దాం, పిల్లలు మానేమంటే. మీ పిల్లలు ఎప్పుడైనా ఎక్కడికైనా ఎవరైనా వెళ్దామంటే ఎందుకు వాళ్ళు మన దగ్గర చూసేటప్పుడు వద్దు మానే అని అన్నారా అనలేదా? కొన్నిసార్లు వెళ్దామని చెప్తే మనం వెళ్దామని అక్కడికి వద్దని చెప్పారా లేదా? వాళ్ళు చెప్తే మీరు మానేసారా లేదా? పిల్లలకు కోపం వచ్చి సంఘానికి మానేద్దామంటే మానేసారా లేదా? కొంతమంది మానలేదు, కొంతమంది మానేసిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నా. మళ్ళీ వాళ్ళు వెళ్దామంటే ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరి ఆశలతో నడుచుకుంటున్నావు? బంధువులు అంటారు, స్నేహితులు అంటారు, ప్రతి వారం వెళ్తున్నావు కదరా, ఈసారికి ఇటు వచ్చే అంటారు. ఏం చేస్తావు? మానేసి వెళ్ళావా లేదా? వెళ్ళినోళ్ళు ఉన్నారా లేరా? పోనీ ఉన్నారా లేరా? ఉన్నారు. అంటే ఎవరిని అనుసరించావు నువ్వు? నీ స్నేహితులు, నీ బంధువులు వాళ్ళు ఏం చెప్తే, కొన్నిసార్లు మన పిల్లలు ఏం చెప్తే, ఒకసారి మన తల్లిదండ్రులు ఏం చెప్తే, ఒక్కోసారి దేవుడికి వ్యతిరేకమైనా సరే వాళ్ళ మాటలు మనం విని అనుసరించిన వాళ్ళు మనం ఉన్నాం. నన్ను చాలామంది అంటారు, ప్రతి వారం అక్కడే ఉంటావు కదా, ఒక వారం మానేస్తే ఏమవుద్ది, వాళ్ళని చూసుకోమని అంటారు. ఎవరిని చూసుకోమని? మిమ్మల్ని చూసుకోమని చెప్తున్నారు నన్ను. వాళ్ళు చూసుకోలేరా మీ వాళ్ళు? వాళ్ళు చూసుకుంటారా ఈ ఆదివారం వచ్చాయంటారు. వాళ్ళు చూసుకుంటే నేనెందుకు? దేవుడు ఎవరు నన్ను చూసుకోమన్నాడు. వాళ్ళని నేను చూసుకోవాలి, నన్ను వాళ్ళు చూసుకోవాలి, కుదరదు ఆదివారం అంటాను నేను. ఒకరిని చూసుకోకపోతే కుదరదు. వాళ్ళని చూసుకుంటాక దేవుడు పెట్టలేదు కదా నన్ను. కాబట్టి ప్రపంచం తలకిందలైనా 600 అయినా 106 అయినా కుదరదు. అది వాళ్ళని సంతోషపెట్టడం కోసం కుదరదు, వాళ్ళని సంతోషపెట్టడం కోసం కుదరదు. ఎవరిని సంతోషపెట్టాలి? ఈరోజు చాలామంది ఒక ప్రశ్న వేసుకోవాలి, మనం దేవునికి ఇష్టమైన భక్తి చేస్తున్నామా లేకపోతే మనకి ఇష్టమైన భక్తి చేస్తున్నామా? దేవుడికి నచ్చినట్లు భక్తి చేస్తున్నామా, మనకి నచ్చినట్లు భక్తి చేస్తూ ఉన్నామా? నీకు ఎలా నచ్చితే అలా. ప్రతి ఓళ్ళకి లోకం ఏంటి తెలుసా? ఏమంటా తెలుసా? ప్రతి వారం వెళ్తున్నాక ఒక వారం వెళ్ళకపోతే ఏమవుతుంది? అసలు వాళ్ళకి ఎందుకు, మనకే వచ్చేద్దా జబ్బు ముందు. వాళ్ళు అనేది ఎంకరేజ్ చేసేదానికంటే మనకు కూడా ఉంటుంది చాలామందికి. ఒక వారం వెళ్ళకపోతే ఏమవుద్ది అన్నట్లుగా. అయితే మనుజాశలను అనుసరించి నడుచుకొనక కొంతమంది కొన్ని సందర్భాల్లో కొంతమంది, మరి ఎక్కడైనా ఉన్నారో లేకపోతే నేను కొన్ని చోట్ల చూస్తూ ఉంటాను, కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు వాళ్ళని సంతోషపెట్టడం కోసం వాళ్ళు అక్కడ ఏదన్నా ఇస్తూ ఉంటే అవి మనం తీసుకోకూడని కూడా ఏం చేస్తున్నాను చెప్పండి? వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి తీసుకుంటున్నారా లేదా? తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకని? వాళ్ళు ఏమనుకుంటారో అని. అది దేవుడికి వ్యతిరేకమై మనం తీసుకోకూడదని తెలిసినా తీసుకోకూడదైనా వాళ్ళు ఏమనుకుంటారో అంటే ఎవరిని అనుసరించి నడుస్తున్నావు నువ్వు? ఇంతకాలం నడిచింది చాలలేదా? 40 ఏళ్ళు నడిచావు, 50 ఏళ్ళు నడిచావు, 30 ఏళ్ళు నడిచావు, మనుషులకు ఇష్టం వచ్చినట్లుగా చాలదా? నేను అంటలేదు, ఎవరంటున్నారు? ఇక మీదట
మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక, చేసింది చాలు. నీ వయసును బట్టి 20 ఏళ్ళు చేసావో, 30 ఏళ్ళు చేసావో, 40 ఏళ్ళు చేసావో, 50 ఏళ్ళు చేసావో, 60 ఏళ్ళు చేసావో, ఎవరికి నచ్చినట్లంటే వాళ్ళకి నచ్చినట్లుగానే చేసావు కదా. ఇక మీదట మిగిలిందైనా, వాస్తవానికి దేవుడికి మిగిలింది ఇవ్వాలా, అసలు ఇవ్వాలా? కానీ కనీసం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, అయిపోయింది అది అయిపోయింది, మిగిలింది ఎంత ఉంటే అదైనా, ఆ మిగిలిందైనా వాళ్ళని బట్టి నడుచుకోకండి. అయిపోయింది, నడుచుకున్నాం. నేను ఒకటే అనుకున్నాను, నేను 25 ఏళ్ళు ఆ మనుషులకు నచ్చినట్లే నడిచాను. నేను ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు లోకాశలను అనుసరించి మనుషులకు నచ్చినట్లుగా, మనుషుల ఇష్ట ప్రకారంగానే నేను జీవించాను. ఇంకా ఆ 25 అయిపోయిన తర్వాత, ఆ అయిపోయింది 25 అయిపోయింది, ఇక మిగిలినది దేవుడికి ఇవ్వాలి అనుకున్నాను. కాబట్టి ఈ సేవలోకి రాగలిగాను. ఈ సేవలోకి రావడం కారణం కూడా అదే. ఇదే మాట నేను అనుకున్నాను. దేవుడు నన్ను బ్రతికించాడు ఈరోజు. ఇక మిగిలిన జీవితం ఇక దేవుడిదే, నాది కాదు. ఆయన బ్రతికించకపోతే నేను చచ్చిపోయాను, నా జీవితం ఇంకా లేదు. కాబట్టి బ్రతికించాడు కాబట్టి మిగిలిందంటే, బతుకున్నానంటే అది ఆయన కాబట్టి ఇది ఎవరిది? ఆయనదే అనుకున్నాను. కాబట్టి ఈ సేవలోకి రావడానికి ఇష్టపడ్డాను నేను. అందుకే అంటాడు, ఇక నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నేను నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు చేయక ఉండును. ఇక దేవుని ఇష్టాను ప్రకారం మనము నడుచుకోవాలి. ఒక దైవ సేవకుడు ఎలా వాక్యం చెప్పాలంటే, ఈ రోజే నా చివరి వర్తమానమేమో, ఈ రోజే నేను నా ప్రజలకి నేను దేవుడు అప్పగించిన పనిని ఈ రోజు ఒకవేళ నా సందేశము ఇవ్వడం ఇది నాకు చివరి రోజేమో, మరొక సందేశాన్ని ఇవ్వడానికి నేను రేపు ఉంటానో ఉండనో, ఇదే నా ఆఖరి వర్తమానం అన్నట్లుగా ఒక దైవ సేవకుడు తన సంఘానికి సందేశాన్ని ఇవ్వవలసిన వాడై ఉన్నాడు. ఈరోజు ఏదో గడిపేద్దాంలే, వచ్చేవారం ఇంకా అప్పుడు బాగా ప్రిపేర్ అవుదాంలే, వచ్చేవారం బాగా ఇంకా చదువుదాంలే, వచ్చేవారం ఎక్కువ ప్రార్థన చేసి ప్రసంగం చెబుదాంలే అనుకుంటాకి లేదు. ఇదే నా చివరి సందేశం అన్నట్టు నేను చెప్పాలి, ఇదే నా చివరి వర్తమానం వింటున్నాను అన్నట్లుగా మీరు వినవలసిన వారమై ఉన్నాం. రేపుందో లేదో నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఇష్టానుసారంగానే మనం ఉండవలసిన వారమై ఉన్నాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. వాళ్ళకి నచ్చినట్లుగా నడుచుకోవడానికి చాలు నువ్వు జీవించింది. రారా బయట తిరుగుదామని చెప్పి వాడితో తిరిగిన కాలం చాలు. పోకిరి చేష్టలు చేయడానికి, మద్యపానం చేయడానికి, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులకు వెళ్ళడానికి రాయి రోజు పార్టీ చేసుకుందాం. చాలు చేసుకున్న పార్టీలు, 25 ఏళ్ళు చేసుకున్నాను పార్టీలు, చాలు. ఇక్కడ వాళ్ళు కొంత 40 ఏళ్ళు చేసుకున్నారు పార్టీలు, చాలు. విందులకు వెళ్ళడం చాలు. వెళ్ళావు, ఇంతకాలం వెళ్ళావు, వెళ్ళిన కాలం చాలు. వాళ్ళు మెప్పించడానికి వెళ్ళావు 40 సంవత్సరాలు, చాలు. వాళ్ళు కాదనలేక వాళ్ళు సంతోషపెట్టడానికి వెళ్ళావు విందులకి, చాలు. వాళ్ళు పిలిచినటువంటి పూజల దగ్గరికో మొదలైన వాటి యందు ఇంకొక దానికో మరొక దానికో వెళ్ళావు, చాలు. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. దేవుని ఎరగిన వారిని సంతోషపెట్టడానికి నువ్వు చేసిన పనులు చాలు. ఇకనైనా ఎవరిని సంతోషపెట్టడానికి? దేవుని సంతోషపెట్టాలి. మిగిలిన కాలం అది ఎంత ఉందో మనకు తెలియదు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ తెలుసు విషాద సంఘటన. మన మందిరంలో తాడిమళ్ళ సోదరి సూర్యకుమారి గారు చాలా, తాడిమళ్ళ సంఘంలో చాలా యాక్టివ్గా, ఏ పని చెప్పినా ఎంత యాక్టివ్గా చేస్తుందో ఆవిడ. ఏ పని అప్పగించినా అక్కడ అందరినీ పురమాయించి అందరిళ్ళకి వెళ్ళి, ఒక క్రిస్మస్ పెట్టుకున్నామంటే అందరిళ్ళకి వెళ్ళి వాళ్ళందరినీ, చిన్న అన్న, బాబాయ్, ఏమమ్మా క్రిస్మస్కి ఎందుకు చేయరు మీరు, రారా మీరు అని చెప్పని ఆ ఊర్లో ఆ ఏరియా జనం అంతా పోగేసేసేది. మొన్నటికి మొన్న మనం బట్టలు ఇద్దాం అనుకున్నాం. ఆ వీధిలోకి వెళ్ళి మన నిడదవోలు మందిరం ఎంత తెచ్చామో
ఆవిడని పంపించింది అక్కడి నుంచి. 3 బస్తాల చీరలు పంపించింది. అందరింటికి వెళ్ళి, మా పాస్టర్ గారు విజయవాడ వెళ్తున్నారు, వరద బాధితులకు బట్టలు పంచి పెడుతున్నారు, మీ ఇంట్లో ఉన్నాయని బట్టరండి, ఇంటికి ఎవరు అన్నట్టుగా ప్రతి ఇంటింటికి వెళ్ళి 3 బస్తాలు తెచ్చింది. సరే, ఆ ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగింది. వాళ్ళ ఆయన గారు ఆ రోజు తాడిమళ్ళ ప్రాంతంలో, మన గ్రామంలో, మన పక్క గ్రామంలో 7 చనిపోయారు. ఆ రోజు ఒకే రోజు 7 ఆ గ్రామంలో. పాపం వాళ్ళకి ఏమన్నా తెలుసా రేపు ఇలా జరుగుద్దని? వాళ్ళు ఎవరైనా ఊహించారా? ఒకే రోజు 7 పక్క ఇళ్ళు, 3 ఇళ్ళు. మనకి తెలియదు రేపు ఏం సంభవించినాం. అంతకుముందు వారం 2 వారాల క్రితం వెళ్ళి చెప్పాను, నేను పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసి, టైఫాయిడ్ జ్వరం అంటే ప్రార్థన చేసి, మీరు మందిరానికి వస్తానని చెప్పి చానాల నుంచి వాయిదాలు వేస్తూ ఉన్నారు, మీరు మందిరానికి రావాలండి, ఎందుకు మీరు వాయిదాలు వేస్తున్నారు? చాలా మంచి ఆయన, మందిరానికంటే రాడు, కానీ మన క్రిస్మస్ వస్తే వంటలు, 2 వంటలన్నీ ఆయన చేసి పెట్టాడు. అబ్బాయి వచ్చేస్తానండి అన్నాడు. 3 గంటలకు టీ తాగి వెళ్ళారు, మళ్ళీ వచ్చేద్దామని, తిరిగి రాలేదు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, గతించిన కాలం చాలు అన్ని జనులకు నచ్చినట్లుగా నడుచుకోవడానికి, వాళ్ళ ఇష్టానుసారంగా చేయడానికి. ఇక మిగిలిన కాలం మనం ఎవరి ఇష్టానుసారంగా బతకాలి? దేవునికి ఇష్టమైనట్లుగానే మనం నడుచుకోవలసిన వారం అయి ఉన్నాం. కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, ఈరోజు 1 మన ప్రాణం పోవచ్చు, లేదా 2 దేవుడు రాకడా రావచ్చు. మీకు తెలుసా, దేవుని రాకడా అతి సమీపంలో ఉందని మీకు ఎంతమందికి తెలుసు? నమ్ముతున్నారా? ఈరోజు పండితులు, బైబిల్ పండితులు, గొప్ప గొప్ప జ్ఞానులు ఖచ్చితంగా చెప్తున్నారు, అతి సమీపములో దేవుని రాకడ ఉంది. నిన్న నేను మన పెద్దయ్య గారితో మాట్లాడాను, మోజ చౌదరి గారితో చాలాసేపు మాట్లాడాను. ఆయన నాకు చెప్పిన బోధంతా ఇదే. కొన్ని లెక్కలు చెప్పారు, నాకు కొన్ని డేట్లు చెప్పారు. కానీ అన్నారు, ఆ డేట్లన్నీ చెప్పొద్దు, కానీ సందేశం చెప్పు వాళ్ళకి, నీ భార్యకి చెప్పు, నీ బిడ్డలకు చెప్పు, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలకు చెప్పు ఈ సందేశాన్ని. దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది. అది ఈ సంవత్సరమే జరగవచ్చు, లేక వచ్చే సంవత్సరం అయినా జరగవచ్చు. కానీ అన్నారు పాస్టర్, మనం చెప్తే ఎవరో నమ్ముతారు ఈ మాట? 2 ఏళ్ళ నుంచి చెప్తున్నారు వీళ్ళు, అదే 2000 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, అలాగే అంటారు, వస్తుందేంట్లే అనుకుంటారు. కానీ నువ్వు చెప్పు, ఇశ్రాయేలీయులు చేసేటువంటి 7 పండుగల్లో 4 పండుగలు నెరవేర్చబడ్డాయి. పస్కా పండుగ కానీ, పులియని రొట్టెల పండుగ కానీ, ప్రథమ ఫలముల పండుగ కానీ, ఇవన్నీ నెరవేరినాయి 4 పండుగలు. పస్కా పండుగ ఎలా నెరవేరిందంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి పస్కా పండుగ రోజున తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు కాబట్టి ఆ పండుగ నెరవేర్చాడు. ఆ తర్వాత పండుగ కూడా, పులియని రొట్టెల పండుగ కూడా దేవుడు అంటే పాపాన్ని తీసివేసేసి నీతిని మన హృదయాల్లో స్థాపించి ఆయన వెళ్ళిపోయాడు. అది పులియని రొట్టెల పండుగ కూడా అయిపోయింది. తర్వాత ప్రథమ ఫలముల పండుగ కూడా మృతులలో నుంచి ప్రథమ ఫలంగా మొదట లేపబడినవాడు ఎవడు? మృతుల పునరుద్ధానంలో మొదటి పునరుద్ధానం ప్రథమ ఫలంగా లేపబడినవాడు యేసుక్రీస్తు ప్రభు. ఇలాగ 4 పండుగలు అయిపోయాయి, ఇంకొక 3 పండుగలు ఉన్నాయి. ఆ 3 పండుగలు కొన్ని ఈ సంవత్సరంలో జరగడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి నాకు కొన్ని లెక్కలు వచ్చారు పెద్దయ్య గారు. చెప్పుకుంటూ వచ్చి, జాగ్రత్త, నీ కుటుంబానికి చెప్పు, నీ పిల్లలకి చెప్పు, రాజీకి చెప్పు, పిల్లలకి చెప్పు, సంఘానికి చెప్పు. సో అతి సమీపంలోనే దేవుని రాకడ ఉంది అని సంఘాన్ని సిద్ధపడమని చెప్పు అని చెప్పి అన్నప్పుడు ఒక మాట అన్నారు, ఒకవేళ మనం అయినా మన మాట వినకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి పనులు వాళ్ళు ఉండొచ్చు, కానీ అయినా సరే చెప్పడం ముందు నువ్వు సిద్ధపడి నీ వాళ్ళని కూడా సిద్ధపడి తర్వాత వాళ్ళు ఇష్టం. అది అయితే అన్నారు కదా, ఇంకొక మాట అన్నారు మాట్లాడతా, ఒకవేళ మనం ఎంత ప్రయాసపడి ఎంత చేసినా ఒకవేళ దేవుడు రాకడ వచ్చిందనుకో, మనం సంపాదించుకున్నవన్నీ ఏం చేయాలి? నువ్వు సంపాదించుకున్న బంగారం ఇక్కడే వదిలిపెట్టేయాలి.
నువ్వు ప్రేమతో కట్టుకున్న ఇల్లు ఇక్కడే ఉంటుంది. నువ్వు ప్రేమతో కొనుక్కున్న బట్టలు, కారు, వాహనాలు ఇక్కడే. అవి ఎవరికి వెళ్ళిపోతాయి? ఎవరికి వెళ్ళిపోతాయి? దేవుణ్ణి నమ్ముకొని మీ పక్కింటోడు ఎవడైతే నచ్చదో అట్టిపోతాడు. ఎవడి మీద అయితే నువ్వు పక్కన ఉన్నది పక్కన పడ్డావు, నువ్వు వెళ్ళిపోతావు. తర్వాత ఎవడికయ్యి? నువ్వు పట్టుకెళ్తావా? మనం పట్టుకెళ్తామా? ఒంటి మీద బట్టలు కూడా మనం పట్టుకెళ్ళాం. మరి ఇక్కడ వదిలేసినవి ఎవరికి అయిపోతాయి? అనుజనులే. ఎవరైతే ప్రభువుని ఎరగకుండా ఇక్కడ ఉండిపోయారో వాళ్ళ పాలు అయిపోతాయి అయ్యి అని చెప్పి పాస్టర్ గారు ఇలా నవ్వుతూ మాట్లాడతా, ఏదేమైనా సరే మనం దేవుడి కొరకు మనము సిద్ధపడాలి. ప్రభువు రాకడ అతి సమీపంలో ఉంది. ఇందాక ఎవరు పాట పాడారు, తల్లిగారు సంతోషమని గారు అనుకుంటా. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. అది మన ముందుంది, దగ్గరలో ఉంది, అతి సమీపంలో ఉంది. పాస్టర్ గారు అన్నారు, ఒకవేళ అతి సమీపంలో ఉంది, ఒక ఎల్లుండి మనం సిద్ధపడిపోతే ఎల్లుండి దేవుడు అక్కడ వస్తే వెళ్ళిపోతాం. ఒకవేళ రాకపోతే నష్టం ఏమైనా ఉందా? లేకపోతే నష్టం ఏమైనా ఉందా? సిద్ధపడిన దాని వల్ల నష్టం ఏమైనా ఉందా? లేదు కదా. సో మనం ఎలా ఉండాలి? ఒకవేళ రేపే దేవుడు రాకడ వస్తుందేమో, లేకపోతే ఒకవేళ రేపే నేను పోతానేమో, ఇదే నా చివరి సందేశమేమో వినడం, ఇదే నేను ఆఖరిస్తారేమో మందిరంలో అడుగు పెట్టడం అని చెప్పి వెళ్ళేటప్పుడు అందరినీ పలకరించి వందనాలు చెప్పి మీ చిరునవ్వు ఇచ్చి దాన్ని జ్ఞాపకంగా ఉంచుకుంటాం. నా చిరునవ్వు కూడా మీకు ఇస్తాను. ఒకవేళ మనం పోతే చిరునవ్వే దాన్నే గుర్తు చేసుకోండి. వెళ్ళినప్పుడు నవ్వుతాయి పంపించాడు మా పాస్టర్ గారు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో ఉన్న పరిస్థితులు బాగాలేదు. ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు. కాబట్టి మనము గతించిన కాలం ఇక చాలు. ఎలాగో బతికాం, ఎలాగో బ్రతుకుతున్నాం, అయిపోయింది. ఇక మిగిలిన కాలం అయినా మనం ఏం చేద్దాం? ఎవరి కోసం? ఎవరిని సంతోషపెట్టడానికి? దేవుణ్ణి సంతోషపెట్టండి. మిగిలిన కాలం ఇక చేసే భక్తి మనం ఏదైనా ఉంది అంటే ఒక్కొక్కసారి ఒకవేళ మనం కొద్ది రోజులు చచ్చిపోతే అన్యజనుల కోసం బ్రతికిన రోజులు ఎక్కువ అవుతాయి, దేవుడి కోసం బ్రతికిన రోజులు తక్కువ అవుతాయి. కానీ మన జీవితాల్లో దేవుడి కోసం బ్రతికిన రోజులు ఎక్కువ ఉండాలి, లోకం కోసం బ్రతికిన రోజులు తక్కువ ఉండాలి. ఇది మన లెక్క. ఈ లెక్క కోసం ఎవరైతే ప్రయాసపడతారో వారు పరలోకంలో ధన్యులవుతారు. లోకం కోసం ఒకటే గుర్తుపెట్టుకోండి, లోకం కోసం బ్రతికిన రోజులు తక్కువ ఉండాలి, దేవుడి కోసం బ్రతికే రోజులు ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇక నుంచి అయినా మనం దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవుని సంతోషపెట్టేవారిగా ఉందాం, దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉందాం. దేవుని ఇక అన్నీ కట్టి పెడదాం. గతించినవి చాలు, ఇక మిగిలిన జీవితం దేవుడి కోసం అర్పిస్తూ, అదిగో ఆ రోజు మనకు దగ్గరలో ఉంది. ఏ రోజు? దేవుని రాకడ దినము దగ్గరలో ఉందని చెప్పి దేవుని కొరకు బ్రతుకుదాం, ఆయన కోసం ప్రయాసపడదాం. అట్టి మనసును, అలాగే క్రీస్తు యేసు శ్రమపడినటువంటి మనసును మనం ధరించుకుందాం. ఎలాగైతే ప్రేమతో ఓర్చుకున్నాడో మన కొరకు, ఎలాగైతే సహనంతో మనల్ని ప్రేమించాడో, అలాగే దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని అలా ప్రేమించు, దేవుడు నీకు ఇచ్చిన స్నేహితులను అలాగే దేవుని మనసును ధరించుకుని ప్రేమించు, నీ బిడ్డలను అలా ప్రేమించు, నీ తల్లిదండ్రులను అలా ప్రేమించు, మీ అత్తమామలను అలాగే ప్రేమించండి, మీ తోబుట్టువులను అలాగే ప్రేమించండి, మీ స్నేహితుల్ని, సంఘంలో మీకు ఇచ్చిన ఆత్మీయుల్ని కూడా అలా. ఎలాంటి మనసు అంటే ఒక్కొక్కసారి మనం బాధ పెట్టవచ్చు, నేను మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, మీరు నన్ను బాధ పెట్టవచ్చు. కానీ ఏ మనసు ధరించుకోవాలి మనం? నన్ను ప్రేమిస్తే మీరు ఏ మనసుతో ప్రేమించాలి? నేను మిమ్మల్ని ప్రేమిస్తే ఉంటాయి. ఒక్కోసారి నా వల్ల మీకు ఇబ్బంది ఉండొచ్చు, మీరు గాయపడవచ్చు, ఒక్కోసారి మీ వల్ల నేను గాయపడవచ్చు. కానీ మనం ఏ మనసును ధరించుకుని ఉండాలి? ఎన్నిసార్లు క్రీస్తుని మనం గాయపరిస్తే ఆయన మనం ప్రేమించడం మానేశాడా? ఆయన మనతో మాట్లాడడం మానేశాడా? సో అలాగే మనం కూడా ఎవరితోనూ మాట్లాడడం మానడానికి లేదు, ఎవరిని ప్రేమించకుండా ఉండడానికి వీలు లేదు. ఆ క్రీస్తు ప్రేమని ధరించుకుందాం, గతించిన కాలం సరిపెడదాం, ఇక దేవుణ్ణి సంతోషపెడదాం.
తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. ఇప్పటి వరకు ఈరోజు నీ దివ్య సందేశాన్ని మాకు అందించావు. నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు మాకు ఇచ్చావని నమ్ముతున్నాను. ఇవి నీ మాటలని మేము నమ్ముతూ ఉన్నాము నాయన. ఇది నీ మాటలే కాక మా మాటలు కాదు ఆయన. ఈ వేదన ఆవేదన నీదే కని ఒక నరుడునైనా నాది కాదు నాయన. నీ ప్రజల పట్ల ఆ వేదన ఉంది నీకే నాయన. ఇది నీ మనస్సు, ఇది నీ మనస్సు. అట్టి నీ మనస్సుకై నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అట్టి నీ మనసుకై నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నీ రాకడ అతి సమీపంలో ఉందని ఛాయలు మేము గుర్తెరిగిన వారంగా ఉండాలి. పండితులు, పెద్దలు, జ్ఞానులు అనేక సూచనలు, అనేక ఛాయలు, జరగబోతున్నటువంటి దేశాల పరిస్థితులు, యుద్ధ వాతావరణాలు, దేశం మీదికి దేశం లేస్తుందని రాకడకు సూచనలుగా నీ శిష్యులు అడిగినప్పుడు చెప్పావు. ఎక్కడ నెమ్మది ఉండదు, ఎక్కడ సమాధానం ఉండదు, కుటుంబాల్లో తల్లికి బిడ్డ ముఖము విరోధమవుతుందని, ఒక దేశం మీదకి దేశము లేస్తుందని యుద్ధానికి సెలవు ఇచ్చినట్లే నేటి వాతావరణ పరిస్థితులు నాయన అలుముకొని ఉండగా ఈ పరిస్థితులన్నీ నీ రాకడకు సూచనగా ఉన్నాయి. కుదరని రోగాలు వస్తాయన్నావు. మందులకి నయం కాని రోగాలు, కుదరని రోగాలు చూస్తూ ఉన్నావు. నీ రాకడ అతి సమీపంగా ఉందని మాకు తెలియచేస్తూ, మమ్మల్ని హెచ్చరిస్తూ, మమ్మల్ని సిద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దైవమా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదే మా చివరి రోజు కావచ్చేమో నాయన. అలాగే బ్రతకడానికి కృప చూపించు నాయన. ఇదే చివరి రోజైతే సంతోషం. లేదు, నీ ఆయుష్నిస్తే నీ పనిలో ఉంటాం. వస్తే నీ కొరకు రావడానికి, నీ దగ్గరికి ఎత్తపడడానికి మాకు కృపనివ్వు నాయన. ఒకవేళ నీవు రాకపోతే నీ పనిని కొనసాగించేవారిగా ఉంచు నాయన. మమ్మల్ని సిద్ధపరచండి నీ రాకడికై నాయన. వధువు సంగమై వరుడై నీవు రాబోతూ ఉండగా నాయన, వధువు సంగముగా అలంకరించుకొని నీతి అని పై వస్త్రమును ధరించుకుని మా లోపాలను సరిచేసుకుని పెళ్లి కుమార్తె వలె మమ్మల్ని మేము ఆత్మీయ వరములతో అలంకరించుకొని నీ కొరకు సిద్ధపడడానికి సహాయం చేయి నాయన. మేమెవరం ఇక్కడ విడువబడకూడదు నాయన. ఒకవేళ నీ వస్తే మేమెవరు ఇక్కడ విడువబడకూడదు నాయన. ఎత్తబడే గుంపులో మమ్మ ఉంచు నాయన. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని మేము మార్చుకోవడానికి సహాయం దయచేయండి నాయన. మమ్మల్ని మేము దిద్దుకోవడానికి సహాయం చేయి నాయన. సహాయం చేయండి. నీ కృప చూపించు. నీ రాకడికై సిద్ధపరచండి. నీ రాకడికై మమ్మల్ని ఆయుత్తపరచు నాయన. సహాయం చేయండి. మాలో ఉన్న సమస్తాన్ని, నీకు వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టి నీవు నచ్చినట్లుగా, నీకు ఇష్టానుసారమైన రీతిగా మేము నడుచుకోవడానికి సహాయం దయచేయి నాయన. బంధువులకు నచ్చినట్లుగా, స్నేహితులకు నచ్చినట్టుగా నాయన, మా కుటుంబస్తులకు నచ్చినట్లుగా కాకుండా నాయన, నీకు నచ్చినట్లుగా. ఎందుకంటే మా కొరకు ప్రాణం పెట్టిన వాడు నీవు, మా కొరకు నింద అనుభవించిన వాడు నీవు, మా కొరకు శ్రమను పొందిన వాడు నీవు నాయన. నీ కొరకే బ్రతకడానికి, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి, నీ మనసును సంతోషపెట్టడానికి మమ్మల్ని బ్రతికించు నాయన. మమ్మల్ని నడిపించు నాయన. అటు నీ కృప మహదైశ్వర్యమును అల్పులమైన మాకు అనుగ్రహించుమని, నీ రాకడికై మమ్మల్ని సిద్ధపరచుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.